నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్, బండి భగీరథ గారు మరి కాసేపట్లో సరెండర్ కాబోతున్నారు అంటూ మనం మీడియాలో చూస్తూనే ఉన్నాం. అవును. సార్, ఇన్ని రోజులు అతను ఎందుకు తప్పించుకుని తిరగాల్సి వచ్చింది? తప్పించుకుంటూ కూడా తను పెట్టిన మెయిల్స్ కావచ్చు, లేకపోతే తను పంపిన వార్తలు కావచ్చు, ఎందుకు ఇలా చేయాల్సి వచ్చింది అనేది ఒక పక్కన వినిపిస్తున్న ఒక వాదన. మీరేం చెప్తారు? అంటే అతను ఒకటి ప్రధానంగా ఈ పోక్సో తన మీదకి ఇంపోజ్ కాకుండా ఉండటానికి కేర్ తీసుకుందాము అని ఒక ప్రయత్నం చేశాడు. అది ఒకటైతే, రెండోది ఆయన పొలిటికల్ లైఫ్కి కూడా ఇబ్బంది ఇది. ఆయన అంటే కవిత గారు ఒక మాట అన్నారు, రాజకీయాలతో సంబంధం లేని పిల్లగాడు అందావిడ, కానీ ఈయన రాజకీయాలతో సంబంధాలు ఉన్న పిల్లగాడే. ఎందుకంటే వారి తండ్రి గారి ఎన్నికల ప్రచారంలో వీరు కనిపించారు, మాట్లాడారు, అవును, నినాదాలు ఇచ్చాడు. ఆ వీడియోస్ అన్నీ ఉన్నాయి. కాబట్టి ఈయనకి రాజకీయ సంబంధాలు ఉన్నాయి, పొలిటికల్ యాంబిషన్స్ కూడా ఉన్నాయి. ఈయనకి ఉన్నాయి, వారి తండ్రి గారికి కూడా ఉన్నాయి. రాజకీయాల్లో ఇతన్ని తన వారసుడిగా ఎదిగించాలి అనేటువంటి కోరిక ఆయనకు ఉండటంలో తప్పేమీ లేదు. కానీ ఇప్పుడు ఆ కోరికలకి ఈ కేసు అడ్డం పడేటువంటి ప్రమాదం ఉంది. అందుకని సాధ్యమైనంత వరకు ఇది కోర్టు బయట సెటిల్ చేయాలనేది వాళ్ళ ప్రోగ్రాం. కోర్టు బయట సెటిల్ చేయడానికి ఎంత అవకాశం ఉంటుందో అంత అవకాశాన్ని వినియోగించుకోవాలనుకున్నారు వాళ్ళు. అందులో భాగంగానే మొదటి నుంచి కూడా చాలా స్కీమ్డ్గా వెళ్తోంది ఇది. ఎప్పుడైతే వాళ్ళు వచ్చి కంప్లైంట్ ఇవ్వడానికి ట్రై చేశారో, నిన్న వెయిటివ్ న్యూస్ కాంక్లేవ్లో సీఎం గారు మాట్లాడుతూ ఒక మాట అన్నారు. ఆయన ఏమన్నారంటే, మేము చాలా పద్ధతిగానే బిహేవ్ చేసాం, ప్రభుత్వం వైపు నుంచి ఏ రకమైన వైఫల్యాలు లేవు. ఆవిడ ఈవినింగ్ 7:30కో ఎప్పుడో కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చినప్పుడు మేము ఇమ్మీడియట్గా కంప్లైంట్ తీసుకుని పోక్సో యాక్ట్ రిజిస్టర్ చేశాం అన్న పద్ధతిలో ఆయన చెప్పారు. కానీ ఇక్కడ గొడవ ఏంటంటే, ఆవిడ పోలీస్ స్టేషన్ దగ్గర దాదాపు 8 hours వెయిట్ చేశారు. ఆమె ఇంకా క్లియర్గా ఇంకోటి ఏం చెప్తున్నారంటే, ఎప్పుడైతే మాకు అన్యాయం జరిగిందో మా 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 మీద అంటే ఒక నెగిటివ్ ప్రాపగాండా చేస్తున్న టైంకి మేము స్టేషన్కి వెళ్ళినప్పుడు ఇన్ని గంటలు వెయిట్ చేసాం, ఎవరో ఉప్పందించేసరికి అక్కడ కరీంనగర్లో వాళ్ళు కేసు పెట్టారు. మీరు ఎవరో సీసీ కెమెరా ఉప్పందించడం కాదు, క్లియర్గా అర్థమవుతున్న విషయం ఏమిటంటే, పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్కి వెళ్ళారు ఆవిడ, ఈ అమ్మాయి మదర్. వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడానికి ట్రై చేసినప్పుడు వాళ్ళు మొదట తీసుకోలేదు. ఎందుకమ్మా గొడవ, మీరు ఒక్కసారి పెద్ద మనుషులతో కాబట్టి కూర్చుని మాట్లాడి సెటిల్ చేసుకుంటే బాగుంటుంది కదా అని అడ్వైజ్ ఇచ్చే ప్రయత్నం చేశారట. ఈ ప్రయత్నం జరుగుతున్న సమయంలోనే స్టేషన్ నుంచే అక్కడికి సమాచారం వెళ్ళింది, అయ్యా మీ మీద కంప్లైంట్ ఇవ్వడానికి ఎవరో ఒక ఆవిడ వచ్చారు, టేక్ కేర్ అని. ఇమ్మీడియట్గా వాళ్ళు కరీంనగర్లో వీళ్ళకి వ్యతిరేకంగా ఒక కేసు ఫైల్ చేశారు. ఈ లీకేజ్ అనేది చాలా స్పష్టంగా పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ నుంచే జరిగి ఉండాలి. అది అక్కడ రిజిస్టర్ అయ్యింది అనే విషయం న్యూస్ వచ్చిన తర్వాత అప్పుడు ఈవిడ దగ్గర కంప్లైంట్ తీసుకున్నారు. టెక్నికల్గా వారు ముందు పెట్టినట్టు వీరు వెనక పెట్టినట్టుగా జరుగుతుంది. ఆ మాట నిన్న సీఎం గారు చెప్పారు అక్కడ. ఆయన చాలా తెలివిగా 7:30కి ఈవిడ రాగానే కంప్లైంట్ తీసుకున్నాం మేము, వెంటనే దాన్ని ఎఫ్ఐఆర్ కాదు, ఇమ్మీడియట్గా కేసు అయితే రిజిస్టర్ చేసుకున్నాం, అతని మీద పోక్సో యాక్ట్ పెట్టేశాము, ఇవన్నీ చెప్పాడు ఆయన. చెబుతూ అదే టైంలో అక్కడ అతను కేసు పెట్టాడు అనే మాట కూడా చెప్పాడు. దీనికంటే ముందు అతను కేసు పెట్టాడు అనే మాట ప్రత్యేకంగా ప్రస్తావించాడు ఆయన. ఈ ప్రస్తావించటం చూస్తే డౌట్, అంటే ఇక్కడ సహకారం, అధికార దుర్వినియోగం, అలాగే రెండు అధికార పార్టీల మధ్య, ఇక్కడ అధికారంలో ఉన్నటువంటి వ్యక్తి, అక్కడ అధికారంలో ఉన్నటువంటి వ్యక్తి దాదాపుగా ఒకటే పదవిలో ఉండటం. ఆయన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నాడు, ఈయనేమో ఇక్కడ హోంమంత్రిగా ఉన్నాడు, ముఖ్యమంత్రి కమ్ హోంమంత్రి ఈయనే. కాబట్టి ఆ రిలేషన్ ఏదైనా పనిచేసిందా, పోలీసులు హోంమంత్రిత్వ శాఖ కిందే పనిచేస్తారు. కనుక వీళ్ళు కొంత భయపడి వినయంగా వ్యవహరించారా అనేది డౌట్. ఈవిడ డీసీపీ రితిరాజు గారు కూడా అదే మాట్లాడారు దాదాపుగా. ఆవిడ ఏమన్నారంటే, అరెస్ట్ చేస్తారా అనగానే, అతను నేరం చేశాడని ప్రూవ్ అయితే ఎందుకు అరెస్ట్ చేయమండి అని చాలా క్యాజువల్గా. కానీ ప్రూవ్ చేయాల్సిన బాధ్యత కోర్టులది కదా, మీకేం సంబంధం? మీకు ఆ పరిశోధన కోర్టు అప్పచెప్పిన తర్వాత చెయ్యాలి. ముందు మీరు చేయవలసిన పని, మీ దగ్గరకు ఒక కంప్లైంట్ వచ్చినప్పుడు ఆ కంప్లైంట్లో ఎవరి మీద అయితే అభియోగం మోపారో అతను తీసుకొచ్చి
అరెస్ట్ చేసి పట్టుకొచ్చి అతని విచారణ జరపాలి. ఆ విచారణ నివేదిక, అతని నుంచి తీసుకున్న వాంగ్మూలము, అరెస్ట్ చేసినప్పుడు అక్కడ ఉండేటువంటి పంచనామాదారుల వాళ్ళు ఇచ్చేటువంటి వాంగ్మూలాలు, ఈవిడిచ్చిన కంప్లైంట్, ఇవన్నీ కలిపి ఎఫ్ఐఆర్ అనే పేరుతో కోర్టుకు సమర్పించాలి. ఇతన్ని కోర్టులో సబ్మిట్ చేయాలి. ఇది పోలీసులు చేయవలసిన రొటీన్ ప్రోగ్రామ్. ఇది చేయలా. ఇది చెయ్యకపోవడం అనేది విచిత్రంగా కనిపించింది ప్రపంచానికి. అండ్ మరో పక్క ఇది ప్యారలర్గా ఆ అమ్మాయి క్యారెక్టర్కి సంబంధించి, లేకపోతే ఆ అమ్మాయి మేజర్, ఆ అమ్మాయి గురించి రకరకాల వార్తలు సర్క్యులేట్ చేశారు. ఆ సర్క్యులేట్ చేసిన వార్తలన్నీ కూడా ఏదో అంటే వేగ్గా చెప్పడం కాకుండా ఫోటో ఆధారంగా చెప్పే ప్రయత్నం చేశారు. ఈ ఫోటోలన్నీ వాళ్ళ దగ్గరికి ఎలా వస్తాయి? ఈ మీడియా దగ్గరికి ఈ ఫోటోలు చేర్చింది ఎవరు అనేది కూడా ఇప్పుడు పట్టించుకోవాల్సిన అంశం. ఆ చేర్చింది ఖచ్చితంగా బండి భగీరథ టీం నుంచే వచ్చి ఉండాలి అవి, ఆ ఫోటోలు. ఇంకొకళ్ళకి అవి ఇంకొకళ్ళ దగ్గర ఉండే అవకాశం లేదు, ఇంకొకళ్ళు షేర్ చేసే సందర్భము కాదు. వాంటెడ్గా ఈ అమ్మాయి క్యారెక్టర్ని అసాసిన్ చేయటం ద్వారా వాళ్ళ మీద ప్రెజర్ బిల్డ్ చేసి వాళ్ళని కంట్రోల్లోకి తెచ్చుకుని చర్చలు జరిపి కోర్టు బయట. అండ్ ఆ అమ్మాయి క్యారెక్టర్కి సంబంధించి చాలా సూదులు లాంటి మాటలు మాట్లాడి వాళ్ళని చాలా తక్కువ చేసేలాగా, డిప్రెషన్కు లోనయ్యేలాగా ఒక మైండ్ గేమ్ ఆడారు, కావాలని ఆడారు ఇదంతా కూడా అనేది కూడా వింటున్నాం. నిజంగానే ఆ అమ్మాయి తనకు తెలియకుండానే వెళ్ళిందా, తన కన్సర్న్ లేకుండానే వెళ్ళిందా? 100 సార్లు వెళ్ళిందా ఆ అమ్మాయి? ఒకటోసారి నో చెప్పిందంటే దట్ మీన్స్ నో అనే కదా. దాన్ని ఎందుకు కన్సిడర్ చేయలేదు? మాత్రమే కాకుండా అసలు ప్రస్తుతం బయట ప్రపంచంలో ఒక ఐటీ హబ్ దగ్గర ఎక్కడో చోట జాబ్ చేసుకునే వాళ్ళందరూ కలిసే తిరుగుతారు. ఆ తిరిగే క్రమంలో వాళ్ళు రకరకాలుగా మాట్లాడుకుంటారు. ఈ మాట్లాడుకునే విషయాలు ఇవన్నీ పరిగణనలోకి తీసుకుని వీళ్ళేదో గ్రాంటెడ్గా తీసేసుకుని వాళ్ళు శీలం కోల్పోయారు అని చెప్పి మాట్లాడే పద్ధతి, నైతికత అనే నైతిక బెత్తం తీసుకుని దీన్ని ఏదో సెటరైట్ చేసే ప్రయత్నం కొంతమంది చేస్తున్నారు. ఇదొక దుర్మార్గం. పర్టికులర్గా ఆ అమ్మాయి మీద నైతిక కోణంలో దాడి చేసే ప్రయత్నం జరిగింది. ఇది దుర్మార్గమైనటువంటి పద్ధతి. అంటే ప్రపంచం ఎలా నడుస్తోంది అనేది తెలియక అనుకోవాల్సిన అవసరం లేదు, తెలిసి వాంటెడ్గా దాచిపెట్టి వాళ్ళు దాడి చేయటం కోసం ఈ నైతిక కోణాన్ని ముందుకు తీసుకొస్తున్నారు. అది ఇప్పుడు రోడ్ల మీద వెళ్తూ ఉండగా ఎక్కడో చోట ఒక సిగరెట్స్ తాగుతున్నటువంటి ఎవరో ఆడపిల్లలు కనిపిస్తారు. అది మీరు నైతికము అనుకుని ప్రవచనం చెప్పక్కర్లేదు దాని మీద. వాళ్ళు మార్కెట్ ఎకానమీలో మనం బతుకుతున్నాం. మార్కెట్ ఎకానమీ తన సరుకు అందరికీ అమ్ముకోవాలని చూస్తుంది. పుట్టిన పిల్లవాడి దగ్గర నుంచి మందు తాగితే బాగుండు అని లిక్కర్ బిజినెస్ వాడు అనుకుంటాడు. ప్రపంచం అంతా మా కస్టమర్లు అయి ఉండాలి అనుకుంటాడు. పుట్టిన పిల్లవాడి నుంచి నూరేళ్లు నిండిన వాడి దాకా తాగాలి అనుకుంటాడు. అది తప్పేం కాదు. మార్కెట్ ఎకానమీ సిస్టంలో అదే జరుగుతుంది. అందులో భాగం ఇప్పుడు గతంతో పోలిస్తే, అంటే 90 దశకానికి ముందు కంటే ఇప్పుడు తాగుబోతుల సంఖ్య గణనీయంగా పెరిగింది. అన్ని సెగ్మెంట్స్లోనూ పెరిగింది. ఇళ్లల్లోనే కూర్చుని గత సాంప్రదాయం, అంటే సాంప్రదాయంగా ఇళ్లలో తాగటం అనేది ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇక్కడ మనం ప్రాంతాల గురించి మాట్లాడుకుంటే తెలంగాణలో అందరూ కూర్చుని, కొంతమంది మహిళలు కూడా కూర్చుని మందు తాగే పద్ధతి మనం చూస్తాం. అదే మనం ఆంధ్ర వెళ్ళాం అనుకోండి, సిగరెట్ మందు తాగే వాళ్ళకి పిల్లనివ్వరు. వాడు సిగరెట్ తాగుతాడంట, పొద్దు అంత మంచి సంబంధం కాదు అని చెప్తూ ఉండడాన్ని మేము వింటూ ఉన్నాం. మేము ఆంధ్ర పిల్లలుగా ఎవ్వరు సంబంధాలే ఇవ్వరు. ఆ ప్రాంతం బట్టి అట్లా ఉంటారు. బట్ ఈ రోజుల్లో తాగలేని వాళ్ళు ఎవరున్నారు? వచ్చేసారు. ప్రతి చోట కామన్ అయిపోయింది. కన్జ్యూమ్ చేస్తున్న వాళ్ళు కాదు అని అనుకోవాల్సిన అవసరం లేదు. అంత మాత్రం చేత వాళ్ళ శీలం మీద కామెంట్ చేసే రైట్ వీళ్ళకి లేదు. అలా అమ్మాయి ఎక్కడో ఒక బ్రీజరో లేకపోతే ఏదో బీర్ బాటిల్ పట్టుకుని ఉన్న ఫోటో ఒకటి చూపించి వాంటెడ్గా ఈ అమ్మాయి తాగుబోతు కాబట్టి తిరుగుబోతు కాకూడదని అనుకోగలమా అన్న పద్ధతిలో వీళ్ళు మాట్లాడేస్తున్నారు. ఇది దుర్మార్గం. ఈ రకంగా గ్రాంటెడ్గా తీసేసుకుని వీళ్ళు నైతిక కోణంలోకి పట్టుకెళ్ళే విషయాన్ని ఆ అమ్మాయి మీద విపరీతంగా దాడి చేసే ప్రయత్నం చేసినప్పుడు, ఒకవైపు కోర్టు దగ్గర ఉంది, అది పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఉంది, కోర్టుకు వెళ్ళారు, అక్కడ గొడవ జరుగుతోంది. ఈ సందర్భంలో అది పైగా పోక్సో యాక్ట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నటువంటి అమ్మాయి. ఈ అమ్మాయి గురించి అలా మాట్లాడటం సబబు కాదు అనే విషయం కనీస జ్ఞానం ఉండాలి వీళ్ళకి.
లేదు మాట్లాడారు. ఇమీడియట్గా ప్రభుత్వం వీళ్ళందరినీ లోపలయ్యాలి కదా. కోర్టు చెప్పింది కదా సార్, ఇప్పుడు బండి సంజయ్ గారికి సంబంధించి ఫోటోలు వాడడం కానీ ఆయన పేరు కానీ తీస్తే తగు చర్యలు తీసుకోబడతాయని మనం మాట్లాడుతున్నాం ఇప్పుడు. అదే అదే ఇప్పుడు ఈ కేసులో కూడా కోర్టు చెప్పింది. ఆ ఫోటోలు వాడిన అంటే ఆ అమ్మాయి ఫోటోలు విరివిగా వాడిన వాళ్ళందరినీ కస్టడీలోకి తీసుకోమని చెప్పింది కోర్టు. ఎంతమందిని తీసుకుంటారు అనేది చూడాలి. కోర్టు చెప్పేదాకా ఎందుకు వెయిట్ చేయాలి? ముందే పోలీసులు అలర్ట్ అయిపోయి ఒకవైపు ఆ అమ్మాయి మీద ఆ అమ్మాయి కేసు పెట్టి ఉంది. ఆ అమ్మాయి పేరెంట్స్ కేసు పెట్టి ఉన్నారు. తను బాధితురాలిగా నమోదై ఉంది. బాధితురాలి పేరు బయట విశృంఖలంగా వాడటం, ఆవిడ ఫోటోలు చూపించటం, అలాగే ఆవిడ ఐడెంటిటీ రివీల్ చేయటం ఇది సబబు కాదు కదా. ఇది పైగా వ్యతిరేకం, చట్ట వ్యతిరేక కార్యక్రమం అని మీకు తెలుసు కదా. ఎందుకు మీరు వెళ్ళి వాళ్ళందరినీ అరెస్ట్ చేయలేదు? ఎక్కడి నుంచి వచ్చింది ఆ కంటెంట్ అని మీరు విచారణ జరపాలిగా. వాళ్ళని జరిపితే వాళ్ళు చెప్పుండేవాళ్ళు, బలానా వారి ఆఫీస్ నుంచి వచ్చిందండి మాకని చెప్పేవారు. వారి ఆఫీస్ నుంచే వెళ్ళింది అది. కేంద్ర మంత్రి గారి ఆఫీస్ నుంచే ఈ కంటెంట్ అంతా డెలివరీ అయ్యి వాళ్ళు రోడ్ల మీద పెట్టి ప్రచారం చేశారు. దానికి సంబంధించి ప్రత్యేకమైన ముడుపులు కూడా ముట్టాయి వారికి. ఆ ముడుపులు ముట్టాయి కాబట్టే అంత అతి చేస్తూ మాట్లాడారు వాళ్ళు. నైతిక కోణం ఇవన్నీ మాట్లాడుతూ అసలు సమాజం ఏమైపోతుంది, ఆడపిల్లలు ఏమైపోతున్నారు అన్న లెవెల్లో ప్రసంగాలు చేశారు. ఇది దుర్మార్గం. ఇదంతా కూడా ఏంటంటే ఆ ఫ్యామిలీ మీద ప్రెజర్ బిల్డ్ చేసి సమాజం మొత్తం మిమ్మల్ని ఇలా చూస్తోంది. సో మీరు గ్రాంటెడ్గా చెడిపోయిన ఆడవారిగా నమోదైపోయారు సమాజంలో. కనుక మీ కుటుంబంతో ఏ రకమైన రిలేషన్ పెట్టుకోవడానికి ఎవరు ముందుకు రారు. మీకున్న ఏకైక మార్గం వచ్చి మా దగ్గర సరెండర్ అవటం. సరెండర్ అయ్యి ఏదో ఒక బేరం మాట్లాడుకోండి, డబ్బులు ఇస్తాం, క్లోజ్ చేసేయండి, కేసు మూసేయండి. ఈ బండి భగీరథ్ అనేటువంటి వ్యక్తి చాలా గొప్పవాడు, ఏదో చిన్న మిస్కమ్యూనికేషన్ వలన ఈ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ కేసులో మా తరఫున మాట్లాడతామంటూ అతిగా మాట్లాడిన వాళ్ళందరూ కూడా బండి భగీరథ్ మీద, ఆయన తండ్రి గారి మీద రాజకీయ కక్షలతో ఇలా మాట్లాడారు. కాబట్టి వాళ్ళ మీద చట్టం ఏ చర్యలు తీసుకున్నా మాకు సంబంధం లేదు, ఇలాంటి ప్రకటన ఒకటే ఆ కుటుంబం నుంచి ఇప్పించాలనేది వీళ్ళ ప్రోగ్రాం. అందుకోసం ఈ ప్రెజర్ బిల్డ్ చేశారు. కాబట్టి ఆవిడ కూడా ఒక లెటర్ రిలీజ్ చేశారు. ఆ లెటర్లో చాలా స్పష్టంగా మమ్మల్ని నైతికంగా బదనాం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి అని చెప్పింది ఆవిడ. చెప్పి ఇది సెన్సిటివ్గా ఫీల్ అవుతోంది ఆ అమ్మాయి, సెన్సిటివ్గా ఫీల్ అయ్యి ఏదైనా డెసిషన్ తీసుకుంటే సఫర్ అయ్యేది మేమే అనే మాట కూడా ఆవిడ బయటికి చెప్పేసింది. ఇటువంటి కండిషన్లో కూడా వీళ్ళు ఏమాత్రము కన్సిడర్ చేయకుండా వీళ్ళ దాడులు అలాగే కొనసాగిస్తున్నటువంటి ఒక వికృత పరిస్థితి చూస్తున్నాం బయట. ఈ గందరగోళం మధ్య నిన్న సీఎం గారు కూడా దాదాపు ఆ రితిరాజు గారు మాట్లాడిన ధోరణిలోనే మాట్లాడారు. మాట్లాడుతూ ఆయన ఏదో చివరికి ఆ కంక్లూజన్కి వచ్చి ఒక మాట చెప్పాడు. ఏది, ఆయనే స్వయంగా అంటే ఆయన ఇంకొక పోలిక కూడా తీసుకొచ్చాడు. ఆయన బండి సంజయ్ గారు నేను దాదాపుగా రాజకీయాల్లో కింది స్థాయి కార్యకర్తలుగా మొదలై ఎదిగిన వాళ్ళమే అని వాళ్ళిద్దరి మధ్య ఒక పోలిక తెచ్చుకుని ఇప్పుడు కొడుకు వలన బదనాం అవుతున్నాడు కాబట్టి ఆయన కొడుకుని తీసుకొచ్చి సరెండర్ చేసేసి లీగల్గా ఫైట్ చేసి తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకుని బయటకు వెళ్ళిపోతే బాగుంటుంది కదా అని ఒక అడ్వైజ్ చేశాడు. అడ్వైజ్ అని మాత్రమే చెప్పాడు ఆయన, వార్నింగ్ అని చెప్పలేదు. సో ఈ అడ్వైజ్ పుచ్చుకుని ఈరోజు వస్తున్నాడా అంటే కోర్టులో దెబ్బతిన్నారు వీళ్ళు. కోర్టులో దాదాపు రాత్రి 11 వరకు నడిచినాయి ఆర్గ్యుమెంట్లు. యాక్చువల్గా 4:30కి క్లోజ్ కోర్టు టైం, కానీ 4:30 నుంచి 11 గంటల వరకు జడ్జి గారు చాలా ఓపికగా వీరి వాదనలు విన్నారు. అయితే ఇక్కడ పీపీ గారు కొంతసేపు మౌనంగా ఉండి కొంతసేపు మాట్లాడి అలా ఆయన కూడా సహకరించేటువంటి మోడ్లోనే నడిచాడు. అయితే పోలీసులు కొంచెం సీరియస్గానే పట్టించుకోవాల్సిన అంశంగా గుర్తించారు దీన్ని. పీపీ గారి చివరిలో కొంత వాయిస్ రైజ్ చేసిన తర్వాత ఇతనికి వాళ్ళు కోరిన పద్ధతిలో ముందస్తు బెయిల్ ఇవ్వడం కుదరదు అనే విషయం అయితే తేల్చి చెప్పేశారు. అండ్ ఆ అమ్మాయి మైనర్గా గుర్తించారు. మైనర్గా గుర్తించడానికి లీగల్గా ఉన్నటువంటి టర్మ్స్ ప్రకారం ఆ అమ్మాయి 10th క్లాస్ సర్టిఫికెట్ అలాగే బర్త్ సర్టిఫికెట్ అవి రెండే క్రైటీరియా. అంటే జనరల్గా 10th క్లాస్ మార్క్ లిస్టు ధృవీకరణ అంటారు, కానీ దానిలో కొన్ని లీగల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి.
ఎందుకంటే అది వాళ్ళు ఆ ఏజ్ కోసం అని చెప్పి ఆ 10th మ్యాచింగ్ కోసం అని కొన్ని సందర్భాల్లో అక్కడ డేట్ ఆఫ్ బర్త్ మార్చి వేస్తున్న చరిత్ర ఒకటి ఉంది. అందుకని చాలా కంపల్సరీగా బర్త్ సర్టిఫికెట్ మీద డిపెండ్ అవుతున్నారు. ఇప్పుడు వీసా వ్యవహారంలో కూడా అదే నడుస్తోంది. కాబట్టి అది కూడా తెచ్చారు వీళ్ళు. అది కూడా ప్రస్తావించాడు ఈయన సీఎం గారు. ఈ బర్త్ సర్టిఫికెట్ తీసుకురావాలి, ఎంఆర్ఓ దగ్గర నుంచి తీసుకురావాలి, ఇవన్నీ ఒక చోట పెట్టి సమన్వయం సాధించాలి, ఇలా అది చాలా పెద్ద యాక్టివిటీ అన్నట్టుగా చెప్పాడు ఆయన. కానీ అవన్నీ వచ్చినాయి వాళ్ళు దగ్గర పెట్టి చూశారు. అక్కడ చూసి ఆ అమ్మాయి మైనరే అని నిర్ధారించింది కోర్టు చేసిన అంటే అంతిమ నిర్ణయం గురువారానికి వాయిదా వేసినప్పటికీ 2 విషయాల్లో చాలా స్పష్టత ఇచ్చే ప్రయత్నం అయితే కోర్టు వైపు నుంచి జరిగింది. అందులో ఒకటి ఆ అమ్మాయి మైనర్ అని తేల్చారు. సో ఇప్పుడు అతను పోక్సో కింద వెళ్ళక తప్పని పరిస్థితి. రెండోది అతనికి ఏ రకమైనటువంటి ముందస్తు బెయిలు అటువంటి కార్యక్రమాలు ఏవి కోర్టు ఇచ్చే ఉద్దేశంతో లేదు కాబట్టి ఖచ్చితంగా సరెండర్ అని కూడా చెప్పేశారు. అయితే వీళ్ళు ఇంకొకటి కోరారు, అంటే అతను అరెస్టుకి విపరీతంగా భయపడుతున్నాడు కాబట్టి కొంత వెసులుబాటు కల్పించేలాగా ఏవైనా ఒక డెసిషన్ చెప్పమని అడిగారు. అంటే రిలాక్స్ చేయండి అని. ఆ రిలాక్స్ చేయటానికి సంబంధించి కూడా పోలీసులని కండిషనలైజ్ చేస్తే దర్యాప్తులో కోర్టు ఇంటర్వ్యూన్ అయినట్టు ఉంటుంది. అందుకని వారు దానికి కూడా అంగీకరించలేదు జడ్జి గారు. కనుక ఇతనికి ఉన్న ఏకైక మార్గం సరెండర్ అవటమే. సీఎం గారు చెప్పినట్టుగా బుద్ధిగా సరెండర్ అయిపోయి కేసు విచారణకి సహకరించి, వాళ్ళు అరెస్ట్ అవడానికి భయపడుతున్నాడు అతను కాబట్టి మీరు ముందస్తు బెయిల్ ఇవ్వటం అన్నా కూడా కేసును అడ్మిట్ చేయటమే. అవును, కేసులో ఇతను ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టుగా అడ్మిట్ చేసిన తర్వాతే బెయిల్ ఇస్తారు. కనుక ఇంకా అంతకంటే ఏం కావాలి మీకు అని కూడా చెప్పాడు ఆయన, నిరంజన్ రెడ్డి గారు. చెప్పి సరెండర్ అవటానికి దీనికి పెద్ద తేడా ఏముంది అన్నట్టుగా మాట్లాడాడు ఆయన. అప్పుడు కేసు విచారణలో సహకరిస్తాడు అని కూడా చెప్పాడు, ఒక హామీ ఇచ్చాడు కోర్టుకి. ఇవన్నీ వద్దండి, ముందెళ్ళి సరెండర్ కమ్మనండి అన్న పద్ధతిలోనే ఆవిడ చెప్పారు. కనుక ఇప్పుడు సరెండర్ అవక తప్పని పరిస్థితి, ఒక అనివార్యత వచ్చింది కాబట్టి ఆయన ఎక్కడున్నాడో తెలియదు. ఆయన పోలీసు వారికి మెయిల్ చేస్తాడు, అంటే 15వ తారీఖు వచ్చి మాట్లాడతాను మీతో అని మెయిల్ చేశాడు. ఆ 15వ తారీఖు వెళ్ళిపోయి నేను వెళ్ళిపోయింది అది. కాబట్టి ఇప్పటివరకు ఆయన ఎక్కడున్నాడో ఎవరికి తెలియదు. ఆయన అసలు దేశంలో ఉన్నాడా లేదా అనేది డౌట్. ఓ పక్క లుకౌట్ నోటీసులు జారీ చేశారు, తనే సరెండర్ కాబోతున్నారు అన్నారు. చూద్దాం సార్, లుకౌట్ నోటీసులు వచ్చినాయి కానీ ఆయన ఎక్కడున్నాడో తెలియదు. ఆయన దుబాయ్లో ఉన్నాడా ఇంకెక్కడో ఉన్నాడా అనే సందేహాలు కూడా ఉన్నాయి ప్రపంచంలో. అంటే ఆయన కరీంనగర్లో ఇచ్చినటువంటి కంప్లైంట్ కూడా, కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఆయన పేరుతో వచ్చిన కంప్లైంట్ ఆయనే ఇచ్చాడని చెప్తున్నారు. కానీ ఆయనే ఇచ్చాడా లేదా అనేది ఒక డౌట్ ఉంది. ఎందుకంటే ఎవరైనా వెళ్ళి ఆయన పేరుతో ఒక కంప్లైంట్ ఇచ్చి ఉండొచ్చు అక్కడ. దానికి సంబంధించి అంటే వాళ్ళకున్న ఇన్ఫ్లుయెన్స్లు ఇచ్చా, అలా మావాడు ఒకడు వచ్చి కంప్లైంట్ ఇస్తాడు, అది రిజిస్టర్ చేసుకో అని చెప్పి ఎవరో ఫోన్ చేసి చెప్తారు. చెప్తే పోలీసు వారు దాన్ని విధిగా పాటించి ఆ వచ్చిన వారు ఎవరో చూడకుండానే ఈ వచ్చిన వారు ఎవరని మేము భావించాలి అని అడుగుతారు అవతల వాళ్ళని. ఆ వచ్చిన వ్యక్తిని బండి భగీరథగా మీరు భావించండి అని చెప్తే అలాగే భావిస్తారు వాళ్ళు. అలా కన్సిడర్ చేసి ఆ కంప్లైంట్ తీసుకున్నారు, అయిపోయింది అక్కడ ప్రోగ్రాం. దాని మీద ఉన్న సంతకానికి ఈ మెయిల్లో అతను పంపించిన లెటర్లో ఉన్న సంతకానికి పోలిక లేదు అనేది కూడా బయటకు వచ్చేసింది. కనుక ఈ సమన్ వాళ్ళ మేనమామకి వెళ్ళింది, అతన్ని సరెండర్ చేయమని ఆయనకు సమన్ పంపించారు. ఆ సమన్ చూసిన తర్వాత 15వ తారీఖు వచ్చి కలుస్తాను అని ఆయన ఒక రిప్లై ఇచ్చాడు. ఆ రిప్లైలో ఉన్న సంతకానికి ఆ కంప్లైంట్లో ఉన్న సంతకానికి పోలిక లేదు. అందుకని అక్కడ వ్యక్తి అతను కాదు, ఇక్కడ వ్యక్తి కూడా ఇతను కాదు. అంటే ఈ 2 చోట్ల అతను కాకుండా ఇంకెవరో అతని పేరున ఈ డ్రామా నడిపారు అనేది ఒక సందేహం ఉంది. కాబట్టి ఈ గొడవలు జరగటానికంటే ముందే అతన్ని ఇక్కడి నుంచి తరలించారు అనేది. అందుకని అతను దేశంలో లేడు అనేటువంటి అభిప్రాయంతో చాలామంది ఉన్నారు. నిన్న జట్సన్ సీఎం గారి ఇంట్లో ఉన్నాడేమో అని చెప్పి వెతకడానికి వెళ్ళాడు. అతన్ని అరెస్ట్ చేసి రాత్రి అంతా స్టేషన్లో కూర్చోబెట్టి పొద్దున్న పంపించినట్టున్నారు. ఇలా కొంతమంది టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. అంటే ఆ లెవెల్కి ప్రభుత్వం కూడా బదనాం అయింది, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ కేసులో.
ఈ బదనాం అయింది అనేటువంటి అసహనం సీఎం గారిలో కనిపించింది. కానీ ఆయన ఎందుకనో ఇంకా కన్సిడర్ చేస్తున్నట్టుగానే కనిపించాడు. చూడాలి సార్ ఏం జరగబోతుంది అనేది. అదే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.